హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. మార్నింగ్ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. ఈరోజు ఆప్షన్స్కి సంబంధించి ఆప్షన్స్ ట్రేడింగ్ ఎలా చేయాలి అని చెప్పని, ఓన్లీ ఆప్షన్ చార్ట్స్ యూజ్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేయండి అని చెప్పని ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియోలో నేను అట్ అబౌట్ 11:30 12 వరకు ఉన్న పొజిషన్స్ ఆఫ్ కాల్ అండ్ పుట్ తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ తీసుకొని మీకు ఆ చార్ట్స్ ఎలా పనిచేస్తాయని చెప్పనేది, మన లైవ్ చార్ట్స్ ఎలా పనిచేస్తాయనేది మీకు చూపించాను ఆల్రెడీ. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డేకి ఆ లైవ్ చార్ట్ ఎలా ఉందనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీరు లైవ్ చార్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఫుల్ చార్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లారిటీ వస్తుందని నేను చూపిస్తున్నాను మీకు. బ్యాంక్ నిఫ్టీ నేను మార్నింగ్ పోస్ట్ చేసిన దాంట్లో మీకు బ్యాంక్ నిఫ్టీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు యాక్చువల్లీ ఓపెన్ కాల్ వచ్చేది 48,100 కాల్ వచ్చి 369 దగ్గర ఓపెన్ అయింది. అదే కంటిన్యూస్గా కిందకు వస్తూనే ఉంది. ఆల్మోస్ట్ బై 12:30 నేను పోస్ట్ చేసినప్పుడు అది 11:30 ఆ టైంలో పోస్ట్ చేశాను. అది ఆల్మోస్ట్ 159 అలా దాని లెవెల్ ఉంది. అక్కడి వరకు వచ్చింది, దానికన్నా కిందకి వెళ్ళింది, క్లోజ్ అయింది. లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డేకి క్లోజ్ అయింది 184 దగ్గర క్లోజ్ అయింది. వేరే పుట్ చూసుకుంటే అది మార్నింగ్ పుట్ పెరిగింది, ఎందుకంటే ఇది పడుతున్నది కాబట్టి. మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ అది అప్ ఓపెన్ అయ్యి బాగా పడుతున్నది కాబట్టి పెరిగింది. అది 452 దాని ఓపెనింగ్. అది అక్కడి నుంచి ఫస్ట్ పెరిగింది, ఎక్కడ పెరిగింది 518. నేను మీకు చెప్పింది అదే చెప్తున్నాను. తర్వాత 609 అని చెప్పి అక్కడి నుంచి కిందకు వస్తున్నది అని చెప్పి చెప్తున్నాను. నేను మీకు అది మార్నింగ్ నేను చూపించిన దాంట్లో మీరు కానీ చెక్ చేసుకుంటే, నేను మీకు చూపించినప్పుడు అది ఓపెన్ బ్రేక్ అయి ఉండింది. అది ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ దగ్గర నుంచి 386 ఆ టైంలో నేను మీకు చూపించాను, పోస్ట్ చేశాను. అది మళ్ళీ ఓపెన్ దగ్గర వరకు వెళ్ళింది, ఓపెన్ దాటి పై వరకు వెళ్ళింది, అంటే 518కి వెళ్ళాలి, అది 510 అక్కడ వరకు వెళ్ళేది. అక్కడి నుంచి అది మెల్లగా క్రాస్ అవుతూ వల్ల ఓపెన్ బ్రేక్ అయింది. అక్కడి నుంచి నేరుగా 386కి వచ్చింది, దాని తర్వాత 346కి వచ్చింది, దాని తర్వాత 255 దగ్గరికి వచ్చి అక్కడ క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అక్కడ క్లోజ్ అయింది, 252 దగ్గర క్లోజ్ అయింది. ఇది ఈరోజు మన బ్యాంక్ నిఫ్టీ టోటల్ చార్ట్స్. ఈ చార్ట్స్ మీరు అంటే ఒక కాల్ ఒక పుట్టు పక్కన పెట్టుకొని మీరు ఆప్షన్ బయింగ్ కానీ ఆప్షన్ సెల్లింగ్ కానీ చేస్తే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు డైరెక్ట్గా ఆప్షన్ చూస్తూ ఉంటారు. మీ కళ్ళ ముందే ఇది లైవ్లో మీకు కాల్ కనిపిస్తూ ఉంటుంది, పుట్ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏ చార్ట్ అయితే ఏ కాల్ అండ్ పుట్ సెలెక్ట్ చేసుకుంటారో అవే కనిపిస్తూ ఉంటాయి. మీరు వేరే స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటే వేరే స్ట్రైక్, మేము 3 కాల్స్ 3 పుట్స్ ఇస్తుంటాం కదా మా లైవ్ బస్టర్ సిగ్నల్స్లో. అదేవిధంగా మీరు దీంట్లో కానీ చూసుకుంటే మీకు కాల్ అండ్ పుట్ డైరెక్ట్గా మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు, దాన్ని చూసుకోవచ్చు. ఇది మధ్యాహ్నం అయిన తర్వాత ఏంటంటే ఆల్మోస్ట్ రెండు పుట్ అయితే కంటిన్యూస్గా పడుతూ వస్తున్నది. కాల్ అయితే ఆల్మోస్ట్ లిటరల్లీ కదలడం మానేస్తుందని చెప్పాలి. 1 o'clock నుంచి అది ఓన్లీ 70 80 110, సారీ, దాని లో వచ్చేది 91, అది 180 వరకు పెరిగింది. ఇది 386 నుంచి ఆల్మోస్ట్ 255 పుట్ బాగా పడింది, ఆల్మోస్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో కాల్ కన్నా. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ సంబంధించింది. మీరు నిఫ్టీ చూసుకుంటే, మీరు కానీ నిఫ్టీ ఈరోజు రియల్లీ చాలా బెనిఫిట్ అయి ఉంటారు. మన నిఫ్టీ ఎవరైతే మన లైవ్ సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళు చాలా బెనిఫిట్ అయి ఉంటారు. ఎందుకంటే నిఫ్టీ ఓపెన్ అయింది 100 దగ్గర ఓపెన్ అయింది. ఇది నేను నిఫ్టీ 22,300 కాల్ అండ్ 22,300 పుట్ పెట్టినాను ఇక్కడ మీకు. అది చూడండి, 100 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్లోకి వెళ్ళింది 85 దగ్గర నుంచి చూడండి, కంటిన్యూస్గా అది ఓపెన్కి వచ్చింది, మళ్ళీ 85 దగ్గరికి వచ్చింది అట్ అబౌట్ 10:30 అవర్స్. అక్కడి నుంచి కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చి 126 దగ్గరికి వచ్చింది. చూడండి, లెవెల్ ఆఫ్టర్ లెవెల్ ఓపెన్ దాటింది, ఓపెన్ దాటిన తర్వాత 114 దాటింది, తర్వాత 126 దాటింది. అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చింది. ఏది 1 o'clock అప్పుడు ఓపెన్ దాటిన తర్వాత ఓపెన్ దగ్గర నుంచి మొదలయ్యి అక్కడి నుంచి కంటిన్యూస్గా పైకి పెరుగుతూ 175 హై. అది ఆల్మోస్ట్ హై అండ్ ఎల్టీపీ లాస్ట్ క్లోజ్ ప్రైస్ రెండు ఒకటే దగ్గర ఉన్నాయి చూడండి ఆల్మోస్ట్. అంటే నిఫ్టీ ఆప్షన్స్ కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చాయి. వేరే నిఫ్టీ పుట్టు చూసుకుంటే మీకు అది 168 దగ్గర ఓపెన్ అయింది, 195 హైకి వెళ్ళింది. అక్కడి నుంచి ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత చూడండి కంటిన్యూస్గా కిందకు వస్తూనే ఉన్నది. ఫస్ట్ లెవెల్కి వచ్చింది, తర్వాత సెకండ్ లెవెల్కి వచ్చింది, తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యి ఓపెన్ దగ్గరికి వెళ్ళేదని ట్రై చేస్తుంది. అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాలో అవుతూ వచ్చేది ఆల్మోస్ట్ 72 దగ్గర క్లోజ్ అయింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎప్పుడైతే మీరు ఆప్షన్స్, ఎస్పెషల్లీ ఆప్షన్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు స్పాట్ ప్రైస్ చూసి కానీ ట్రేడ్ కానీ చేస్తే మీరు చాలా ఇబ్బంది పడతారు. అందుకనే మీరు ఎప్పుడు ఆప్షన్స్ పెట్టుకొని, మీరు కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ రెండు పక్క పక్కన పెట్టుకునేది. మీరు కాల్ ఆప్షన్ ట్రేడ్ చేయాలా, పుట్ ఆప్షన్ ట్రేడ్ చేయాలని ఇదే చెప్తూ ఉంటుంది మీకు.
ఓపెన్ కానీ క్రాస్ అవుతూ ఉంటే కాల్ ఆప్షన్ మీరు బై చేయండి. నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందో చూడండి. ఆ నెక్స్ట్ లెవెల్ కూడా దాటుతూ ఉంటే మీరు మళ్ళీ కాల్ ఆప్షన్ కంటిన్యూ చేయండి, పొజిషన్ క్లోజ్ చేయకుండా. లేదా ఒకవేళ బ్రేక్ అవుతున్నది అనుకోండి, బ్రేక్ అవుతూ ఉంటే మీరు దాన్ని సెల్ చేసుకోండి. కాల్ కానీ పుట్ కానీ, ఇప్పుడు పుట్ బ్రేక్ అవుతున్నది 168 దగ్గర, మీరు ఆప్షన్ సెల్లర్ అయితే ఏం చేయాలి, డైరెక్ట్గా సెల్ చేసుకోవచ్చు. సెల్ చేసుకొని 168 దగ్గర సెల్ చేసుకొని స్టాప్ లాస్ ఎంత పెట్టాలి మీరు, 195 డే హై కాబట్టి 196 197 అంటే ఒక 30 రూపాయలు స్టాప్ లాస్ పెడితే మీకు అసలు ఇబ్బంది లేకుండా ఎండ్ ఆఫ్ ది డేకి ఎంత వస్తుంది చూడండి. 168 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 72 దగ్గర దగ్గర మీకు 90 రూపాయలు దీంట్లో నిఫ్టీలో ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. అంటే నియర్లీ 4500 రూపీస్ పర్ లాట్. ఇలా కాల్లో తీసుకున్నా సరే మీకు 85 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 170, అంటే ఇక్కడ కూడా దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 190 రూపీస్ వరకు వచ్చింది దీంట్లో కూడా. సో కాల్లో పుట్లో ఇది నిఫ్టీకి సంబంధించింది. బ్యాంక్ నిఫ్టీ సంబంధించి ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ ఆప్షన్ బయర్స్ కానీ, మెయిన్ మీరు ఆప్షన్ బయర్స్ అయితే ఫస్ట్ నేను రోజు మార్కెట్ ఎలా ఉంది జనరల్ వీడియోస్ పెడుతున్నాను. ఈరోజు నుంచి మీకు రోజు ఈ ఈ ఆప్షన్ లెవెల్స్ ఎలా ఉంటాయనేది మీకు ఐడియా వచ్చేదానికి ఆప్షన్ చార్ట్సే పెడదాం అనుకోండి. ఎందుకంటే 90% మంది ఆప్షన్ బయర్స్ ఉన్నారు, 90% మంది ఆప్షన్ బయర్స్ ఉన్నారు, ఆప్షన్ సెల్లర్స్ ఉన్నారు. మీరు ఆప్షన్ బయర్స్ అయినా ఆప్షన్ సెల్లర్స్ అయినా సరే ఈ చార్ట్స్ చూసి మీరు కనుక ట్రేడ్ చేసుకుంటే మీరు సెలెక్ట్ చేసుకోవాలి అంతే. 2 చార్ట్స్ అని చూసుకునే దాంట్లో ఒక కాల్ ఒక పుట్ ఏది ఉందో దాన్ని చూసుకొని మీరు కానీ సెలెక్ట్ చేసుకుంటే మీకు నార్మల్లీ లాస్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అసలు ఇబ్బందికరమైన వాతావరణం అసలు ఉండదు. ఇది మన దీనికి సంబంధించింది. ఇప్పుడు మన లైవ్ బైసల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అది ఆల్రెడీ మీరు మన లైవ్ బైసల్ సిగ్నల్స్ ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉంటారు. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు చూసుకోండి. ఆ లైవ్ బైసల్ సిగ్నల్స్లో మీకు అవి బైస్ ఆల్మోస్ట్ ఆప్షన్ బైసెస్ మీకు ఆప్షన్సే వస్తాయి మీకు డైరెక్ట్గా. ఆప్షన్ చూడండి, మీరు పొద్దున్నుంచి అది 100 దగ్గర నుంచి మొదలైంది నిఫ్టీ కాల్ ఆప్షన్, 20,300 కాల్ ఆప్షన్ 100 దగ్గర నుంచి మొదలైంది. 22,200 కాల్ ఆప్షన్, సారీ 22,300 కాల్ ఆప్షన్, 22,200 కాల్ ఆప్షన్, 22,400 కాల్ ఆప్షన్ ఇచ్చినాను. మూడింటి చూడండి మీకు 78 దగ్గర 22,400 కాల్ బై వస్తే అది ఆల్మోస్ట్ 109 దగ్గర క్లోజ్ అయింది. 175 దగ్గర 22,200 కాల్ వస్తే అది మీకు 243 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ 100 దగ్గర వస్తే 175 దగ్గర క్లోజ్ అయింది. అంటే బై కంటిన్యూ అవుతున్నాయి ఇవన్నీ. ఇదే విధంగా మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్ అన్ని కాల్ ఆప్షన్స్ అన్ని బై వచ్చున్నాయి. కింద చూడండి పుట్ ఆప్షన్స్ అన్ని మీకు సెల్ వచ్చున్నాయి. ఇది పెట్టుకొని మీరు చార్ట్స్ పెట్టుకొని ట్రేడ్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు ఇండస్ట్రీస్ అన్నీ ఉంటాయి. అంటే ఇండెక్స్లు బ్యాంక్ ఎక్స్, నిఫ్టీ, సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అన్నీ ఉన్నాయి దీంట్లో. దీన్ని చూసుకొని మీరు డైరెక్ట్గా ట్రేడింగ్ ఏదైనా ఉంటే దాన్ని చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది నేను మీకు చెప్పాలనుకుంటుంది. మీరు ఆప్షన్ బయర్స్ అయితే ఎస్పెషలీ రిమెంబర్, ఆప్షన్ బయర్స్ అయితే ఫస్ట్ స్టాప్ యూజింగ్ స్పాట్ చార్ట్. స్టాప్ చార్ట్ అంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ చూసి ఆప్షన్ ట్రేడ్ చేయడం మానేయండి. డైరెక్ట్గా మీరు మా లైవ్ బస్సర్ సిగ్నల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీరు ఆప్షన్స్ మీకు సిగ్నల్స్ వస్తుంటాయి, దీన్ని చూసుకోండి. ఇది ఓన్లీ ఆ మూమెంట్లో ఉన్న సిగ్నల్ చెప్తూ ఉంటుంది, రైట్ సైడ్ ఉన్నది. వేరే చార్ట్లో ఏంటంటే మీకు మార్నింగ్ నుంచి అది ఎన్నిసార్లు పైకి వెళ్ళింది, ఎన్నిసార్లు కిందకి వెళ్ళింది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు చూసుకొని ట్రేడ్ చేస్తుంటే మీరు తప్పకుండా బెనిఫిట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఈ ట్రేడింగ్ కూడా చాలా ఈజీ, సింపుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీరు కానీ మా ప్రోడక్ట్ కానీ మా దీన్ని కానీ నచ్చినటువంటి మీరు మా లైవ్ బై సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ అయ్యి ఉంటే మీరు రెన్యూ చేసుకోకుండా ఉంటే కంపల్సరీ రెన్యూ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ.